హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి ఆఫీస్ అటెండెంట్ సంబంధించిన గ్రూప్ సి నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఆఫీస్ అటెండెంట్ అనేది సబార్డినేట్ సర్వీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 2 అక్టోబర్ నుండి 21 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. మనకు ఎగ్జామినేషన్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు 21 నవంబర్ అని. ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిలీజన్ ఆఫీసర్ సంబంధించిన స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క స్టేట్ను చూసి మీరు పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అనేది మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మన యొక్క నోటిఫికేషన్లో. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఓన్లీ మీరు 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో మీరు ఓన్లీ 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 అక్టోబర్ వరకు అయితే మనకు ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుందన్నమాట. 18 నుండి 30 ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మీరైతే జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడైతే మనం నాబార్డ్‌కు సంబంధించిన ఆఫీస్ అటెండెంట్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు నాబార్డ్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఆఫీస్ అటెండెంట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇంకోసారి అయితే ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి ఈ విధంగా. సో చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీరు స్మాల్‌లో అయితే ఇవ్వాలి, క్యాపిటల్‌లో అయితే ఇవ్వద్దు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చింది. తర్వాత డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి gmail.com వరకు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుట్ ఉంది కదా. సో ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు సేవ్ అనేది అంటుంది. ఒకవేళ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళా సేవ్ అయితే చేసేయండి. ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడి నుండి అయితే ఒకవేళ సర్వర్ వస్తే అక్కడి నుండి మీరు తెలుసుకొని ఇక్కడ లాగిన్ అయితే చేసుకొని ఇక్కడ నుండి అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోండి. లేకపోతే ఇక్కడ నుండి అయితే మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో ఇక్కడ గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ఫోటో అనేది ఎంత కేబీలో ఉండాలో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి మన యొక్క ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు 20 నుండి 50 కేబీస్ అని. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డైమెన్షన్ అయితే వాళ్ళు పూర్తిగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ క్యాపిటల్ బ్లాక్ లెటర్‌లో అయితే ఉండొద్దు. సో మీ యొక్క స్టైల్‌లో అయితే ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి మీ యొక్క సిగ్నేచర్. ఆ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ రీజనల్ ఆఫీస్. సో మీకు సంబంధించిన రీజనల్ ఆఫీస్ స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెంటర్ ఆఫ్ ఎగ్జామ్. సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సిటీ అనేది. సో మీరు ఏ స్టేట్ అయితే ఎంచుకుంటారో దానికి సంబంధించిన ఇక్కడ సెంటర్స్ అయితే వస్తాయన్నమాట సిటీ అనేది. తర్వాత మీ యొక్క కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేనైతే ఓబీసీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు ఓబీసీ మీద అయితే నేనైతే ఇక్కడైతే ఫామ్ అయితే ఫిలప్ అయితే చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ 40% అబోవ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డిజేబుల్డ్ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఆఫ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది ఇక్కడ మనకు డిజేబిలిటీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పీడబ్ల్యూడీ అయితే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్క్రప్ ఉంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా అనేది ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ విండో డివోర్స్ గాని ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క రిలీజియన్ హిందువా, ముస్లిమ్సా, క్రిస్టియన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత డూ యూ హావ్
ఇక్కడ కాస్ట్ సర్టిఫికేట్. సో మీ దగ్గర ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇది యెస్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో లేకపోతే నో అయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు ఆప్షన్ అయితే చూపెట్టదు. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సర్వీస్ స్కిల్డ్ ఇన్ యాక్షన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 10th స్టాండర్డ్ ఇదైతే మనకు ఆఫ్ అయి ఉంటది. తర్వాత ఇక్కడైతే ఆర్ యూ డొమెస్టిక్ ఆఫ్ స్టేట్ యూటీ కమాండర్ రీజనల్ జ్యుడిషియల్ ఇక్కడైతే రీజనల్ సంబంధించింది. సో మీరు అయితే ఇక్కడైతే మీకు సంబంధించిన డొమెస్టిక్ దానిపైన మీరు అప్లై చేస్తున్నారు అంటున్నారు. సో ఇది కంపల్సరీ అయితే యెస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ రీజనల్ ఆఫీస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో దానికి సంబంధించిన ఇక్కడ అప్లై చేస్తున్నారా అని అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో ఆ తర్వాత మీరు నబార్డ్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడైతే డే. సో ఈ విధంగా డే తర్వాత ఇక్కడైతే మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో. ఇక్కడ ఆటోమేటిక్ అనేది మనకు కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత మేల్ ఫీమేల్ అయితే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్. సో మీరు బ్రదర్ సిస్టర్ ఉంటే మీరు ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో మీకు సంబంధించిన బ్రదర్ మేల్ ఫీమేల్ అయితే చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది చేసేయండి. లేకపోతే మీకు బ్రదర్ సిస్టర్ మీకు కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి ఫుల్ నేమ్ అనేది. తర్వాత మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి ఫుల్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కరెస్పాండెన్స్. సో మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో మిస్టేక్ లేకుండా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్, ఊరి పేరు, మండల్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ స్టేట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటాయి దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకేలా పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జిఎస్టింగ్ అనేది మీరు కరెస్పాండ్ అడ్రస్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా అంటున్నారు. సో మీరు పర్మనెంట్ ఇచ్చిన ఇక్కడ కరెస్పాండ్ ఇచ్చినా ఏం పర్వాలైతే లేదు. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మనకు సంబంధించింది. సో ఫీజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ మీరు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత వ్యాలిడిటీ మీద క్లిక్ చేసేసి ఒకేలా ఈ విధంగా వెరిఫై సక్సెస్ఫుల్ వచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ 10th స్టాండర్డ్ ఎస్ఎస్‌సి మెట్రికులేషన్. సో ఇక్కడైతే మనకు డేట్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అయితే మంత్ అనేది ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు మంత్. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎంత వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ అనేది చేసేయండి. ఒకేలా మీకు 8.025 అట్లా ఈ విధంగా వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. మనకు తీసుకుంటుందన్నమాట. తర్వాత మీరు ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్ సంబంధించిన స్ట్రీమ్ సబ్జెక్ట్ అనే నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ డే మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ 10th స్టాండర్డ్ మెట్రికులేషన్ ఈ స్టేట్ కమాండర్. సో మీకు సంబంధించిన ఇక్కడ మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ నుండి అప్లై చేస్తున్నా అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ అండర్ గ్రేడ్ ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడైతే ఎస్ ఇదైతే ఎస్ అయితే చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ 10th ఆర్ 12th స్టాండర్డ్ సీట్ ఇక్కడ మార్క్ షీట్ పైన మీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్నాయా అంటున్నారు. సో ఉంటే ఎస్ అయితే చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ప్రొఫిషియన్సీ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఇక్కడైతే రీజనల్ అంటే మీకు సంబంధించిన స్టేట్ అనేది మాట్లాడడం కానీ రాయడం కానీ ఇంకా అర్థం చేసుకోవడం కానీ వస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళు. సో మీరు ఎగ్జామ్ ముందు ఫ్రీ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. సో ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలేదు. మీరైతే ఎస్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే లాంగ్వేజ్ వచ్చేసి మీరు మీ యొక్క లాంగ్వేజ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇక్కడ రీడ్ చదవడం, ఇక్కడ రాయడం ఈ విధంగా వస్తే దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది చేసేయండి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు ఇంగ్లీష్ ఉంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇచ్చేసి వ్యాలిడేట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ 1, 2 సార్లు జాగ్రత్త చెక్ చూసుకోండి. తర్వాత మనకు ఈ ఆప్షన్ మాత్రం లేదు. సో
ఇక్కడ మనకు అసలు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు వాళ్ళు మెన్షన్ చేయరు. ఈ విధంగా అన్ని మీరు మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఆన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ అంటుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకు ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇదైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయిపోయింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ పెన్‌తో మనం థంబ్ అయితే చేయాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి వైట్ పేపర్ తీసుకొని సో బ్లాక్ పెన్‌తో అయితే మనం ఈ యొక్క టెస్ట్ ఉన్నది కదా! సో ఇక్కడైతే మీకు టెస్ట్ అయితే చూపెడతాను. ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ పెన్‌తో ఇక్కడ ఐ నుండి ఇక్కడైతే రిక్వైర్డ్ వరకు సో నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో ఇక్కడైతే మనకు నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నది. ఐ నుండి ఇక్కడ ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు అయితే మీ యొక్క వైట్ పేపర్‌లో బ్లాక్ పెన్‌తో రాసేసి మీరు కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత మీ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే వస్తుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఫైనల్ సబ్మిట్. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఫీజ్ అనేది వస్తుంది. సో మీకైతే నేను ఒకటైతే చెప్తాను. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లో సో ఇక్కడైతే మనకు వాళ్ళు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇక్కడైతే ద క్యాండిడేట్ షుడ్ బి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2024 వరకు అయితే మనం కంపల్సరీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే క్యాండిడేట్ ఇక్కడ ప్రాసెసింగ్ గ్రాడ్యుయేషన్ హైయర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇక్కడైతే హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఎవరైతే ఉన్నారో సో వారు దీనికైతే అప్లై అయితే చేయలేరు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకు ఇక్కడ 1 అక్టోబర్ వరకు అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇదైతే మీరు అండర్ గ్రాడ్యుయేట్ దగ్గర మీరు యెస్ అయితే చేయాలి. నో అయితే చేసి మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అంటుంది. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే ఇక్కడైతే పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ప్రొసీడ్ అంటుంది పేమెంట్. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేమెంట్ అయితే వచ్చేస్తుంది మనకు. వచ్చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్, క్యూఆర్ ఇక్కడ యూపీఐ ద్వారా అయితే మీరు దేని ద్వారా అయితే చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నంబర్, తర్వాత మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం సో ఇక్కడైతే మీరు జాగ్రత్త అయితే చూసుకోండి. సో నేనైతే ఇంతకుముందు మీకు గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన అయితే చెప్పాను కదా! సో ఇక్కడ ఆర్ యూ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ 1 అక్టోబర్ 2024 ఇక్కడైతే యెస్ అయితే కంపల్సరీ చేయాలి. సో నో చేస్తే మీరు మాత్రం నాట్ ఎలిజిబుల్. సో ఇదైతే కంపల్సరీ అయితే యెస్ అయితే చేయండి. సో జాగ్రత్త నేను ఏ విధంగా వీడియో చేశానో అదే విధంగా అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి. సో మీ యొక్క సంబంధించినది. సో ఈ విధంగా అయితే మనకు నబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సంబంధించిన ఆఫీస్ అటెండెంట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.